హలో, నేను శేషరావు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా A1171 నంబర్ గలటువంటి ఫ్లైట్, దాని మోడల్ వచ్చేసి బోయింగ్ 787. అది ప్రమాదానికి గురైంది. వితిన్ సెకండ్స్లోనే అది బాంబు పేలినట్టు పేలి అపారమైనటువంటి నష్టం జరిగింది. దురదృష్టకరమైన నష్టం. మానవ తప్పిదం కారణంగా ఇది జరిగిందా, లేదంటే సాంకేతికపరమైనటువంటి తప్పు కారణంగా జరిగిందా అనే దాని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి సమాచారం కోసం. ప్రస్తుతం అయితే బ్లాక్ బాక్స్ అయితే దొరికింది. ఈ బ్లాక్ బాక్స్లో 2 ఉంటాయి. ఈ రెండిట్లో CVR, FDR, ఈ రెండిట్లో విశ్లేషించి డీకోడ్ చేసి దాని నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ ఫ్లైట్ ఎందుకు కూలిపోయింది అనేది ఒక నిర్ధారణకి రావడానికి అవకాశం ఉంది. ఈ లోపుగానే ఐక్యరాజ్య సమితి ఎంటర్ అయింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది ఎంటర్ అయింది. ఇది సమాచారాన్ని అడుగుతోంది. ప్రాథమిక సమాచారాన్ని 30 రోజుల లోపల చేరవేయాలి ఐక్యరాజ్య సమితికి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం పూర్తి నివేదికని 12 నెలల లోపుగా ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ విమానం, ఇంటర్నేషనల్ ప్లేన్, ఇది ఫ్లైట్. సో కాబట్టి అమెరికా రంగంలో దిగింది, UK రంగంలో దిగింది. ఆల్రెడీ ఇండియాకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ఏమాత్రం పక్కదోవ పట్టకుండా, ఏమాత్రం మిస్లీడ్ కాకుండా ఐక్యరాజ్య సమితి పర్యవేక్షిస్తుంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది ఇది పర్యవేక్షిస్తుంది. ఇది UN-కి లింక్ అయి ఉంటుంది. అంటే ఐక్యరాజ్య సమితికి ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు తాజాగా ఇది అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు FDR అలాగే CVRలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని భారత విమానయాన శాఖని అడిగింది. కానీ ఐక్యరాజ్య సమితికి రిప్లై ఇవ్వలేదు. అంటే ఐక్యరాజ్య సమితి ICAOకి రిప్లై ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఎందుకు రిప్లై ఇవ్వలేదు అనేది ఒక సీరియస్ అంశంగా ఇప్పుడు పరిగణిస్తూ ఉన్నారు. యాక్చువల్గా అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోతున్నారు అనేది యాక్చువల్గా ప్రశ్నించారు. అది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు అని. కానీ దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. డీకోడ్ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేసి చేయాలి. CVR అలాగే FDRది ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్, CVR ఇన్ఫర్మేషన్ కానీ FDR ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ సేవ్ చేస్తున్నారు, ఏ సర్వర్లో సేవ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ICAO అడిగింది కేంద్ర విమానయాన శాఖని. కానీ అది సమాధానం చెప్పలేదు అని చెప్పి తెలుస్తుంది. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇంటర్నేషనల్ కూడా. ప్రస్తుతం AAIB అంటే ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఇది ఇండియాకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ. AAIB అనేది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఇది ఇక NTSB నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్, ఇది USA. అలాగే FAA ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇది కూడా USAదే. అలాగే CAA సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఇది UK. అలాగే ఏరోస్పేస్ తయారీ బృందం, అంటే విమానాలు తయారు చేసినటువంటి బృందం, ఏరోస్పేస్ బృందం.
ఇవన్నీ సంయుక్తంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళేటువంటి విమానం కూలిపోయింది కదా, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఇవేంటి? ఇది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇండియాది, అలాగే ఇదేమో నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు యుఎస్ఏది, అలాగే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్ఏది, అలాగే సివిల్ ఏవియేషన్ అథారిటీ యూకేది, అలాగే ఈ విమానాన్ని తయారు చేసే ఏరోస్పేస్ బృందం, ఈ మొత్తం సంయుక్తంగా విచారణ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? వీళ్ళందరూ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి. ఇది ఐక్యరాజ్య సమితికి ఇస్తుంది. ఈ ఐక్యరాజ్య సమితి మొత్తాన్ని పర్యవేక్షిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్. దీంట్లో యూకేకి సంబంధించినటువంటి వాళ్ళు 53 మంది చనిపోయారు. 53 మంది యూకేకి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయారు ఈ ఫ్లైట్లో. అలాగే పోర్చుగీస్ 7 మంది పోర్చుగీస్ వాళ్ళు 7 మంది, అలాగే ఒకళ్ళు కెనడాకు సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా 181 మంది ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళు. సో కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంతర్జాతీయ ఇష్యూగా ఇది ఉంది. ఈ అంతర్జాతీయ ఇష్యూలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి దీని అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ప్రకారం దానికి ప్రాథమిక రిపోర్టు 30 రోజుల లోపల ఇవ్వాలి. 30 డేస్ లోపల ప్రాథమిక రిపోర్టు ఇవ్వాలి. ఇక 12 నెలల లోపల పూర్తి నివేదిక ఇచ్చేసారు దీనికి సంబంధించి. మరి ఇండియాలో దీనికి సంబంధించినటువంటిది ఉందా అని అంటే, యాక్చువల్గా 2025 ఏప్రిల్లో ఏఏబి కార్యాలయంలో, ఇక్కడ ఏఏబి మంది ఇండియాకు సంబంధించి, ఇక్కడ ఎఫ్డిఆర్ అండ్ సివిఆర్. ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రిపోర్ట్, ఫ్లైట్కి సంబంధించినటువంటి డేటా ఇదంతా కూడా. ఎఫ్డిఆర్ అనేది ఫ్లైట్ డేటా రికార్డ్, ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డ్. సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డ్, సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డ్ సివిఆర్ అంటే. సో ఈ రెండింటిని అనలైజ్ చేసేటువంటి సిస్టము దానికి మన ఇండియాలో లేదు మొన్నటి వరకు కూడా. కాదు ఇప్పుడు మన ఏవియేషన్ డిపార్ట్మెంటు, భారత విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏప్రిల్లో దీన్ని ప్రారంభించారు, ల్యాబ్ని. ఎఫ్డిఆర్ అలాగే ఈ సివిఆర్ ల్యాబ్ని ప్రారంభించారు. కాకపోతే ఈ ల్యాబ్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది కొంత డౌట్గా ఉంది. ఎందుకంటే దీన్ని ఎక్కడ సేవ్ చేశారు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు ఐక్యరాజ్య సమితి అడుగుతుంటే. ఇక యాక్చువల్గా ఇంతకుముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అమెరికాకి పంపించేవాళ్ళు ఈ ఎఫ్డిఆర్ సివిఆర్ అనలైజ్ చేయడానికి, డీకోడ్ చేసి అనలైజ్ చేయడానికి. 2020లో కోల్కతాలో, 2020లో క్యాలికట్లో ఒక విమాన ప్రమాదం ఎయిర్ ఇండియాదే జరిగింది. అప్పుడు ఆగస్టులో జరిగింది. ఇది ఆగస్టులో క్యాలికట్లో జరిగింది. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ బ్లాక్ బ్యాగ్స్ను అప్పుడు అమెరికా పంపించి ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు ఏం తేలిందంటే, అప్పుడు మంచులో వీళ్ళు ఫ్లైట్ని కరెక్ట్గా దించలేకపోయారు పైలట్లు అనేది తేలింది. ఆ కారణంగానే ఇదైందని. కానీ ఇక్కడ గమనించదగ్గ అంశం ఏంటంటే, ఈ 787 బోయింగ్ 787 అనేదాన్ని, ఈ బోయింగ్ 787 అనేది ఒక్క ఎయిర్ ఇండియా మాత్రమే నడుపుతుందంట. ఏవియేషన్ సమస్యలు చాలా ఉంటాయి, కానీ ఒక బోయింగ్ 787 ఒక ఎయిర్ ఇండియా మాత్రమే నడుపుతుందంట. ఆ ఎయిర్ ఇండియా ఏం చేసిందంటే, ఇది అత్యాధునికమైనటువంటి విమానం, అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి విమానం. కాకపోతే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని నియమించుకోవటంలో ఎయిర్ ఇండియా వైఫల్యం చెందింది అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది. కారణం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి దీనికి సంబంధించినటువంటి ఎఫ్డిఆర్ డేటాను పంపించమన్నారు.
బోయింగ్ 787కి సంబంధించిన ఎఫ్డిఆర్ రిపోర్ట్ని, అంటే ఫ్లైట్ డేటా రికార్డ్స్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మనం కారు కొన్నాం, సర్వీస్కి ఇస్తాం, సర్వీస్కి ఇచ్చినప్పుడు ఆ సర్వీస్ రికార్డు ఉంటుంది. మనం ఎప్పుడైనా కారు కొనాలంటే సెకండ్ హ్యాండ్ కారు మనం అడుగుతాం, ఏమండి షోరూమ్ ట్రాక్ రికార్డు ఉందా అని అడుగుతాం. అలాగే ఈ ఎఫ్డిఆర్ అనేది కూడా ఫ్లైట్ డేటా రికార్డ్. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్, రిపేర్స్ ఏమైనా చేశారా, ఎప్పుడు సర్వీసింగ్ చేశారు, ఎక్కడ చేశారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఇవన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఫ్లైట్కి సంబంధించినటువంటి మొత్తం డేటా, ఫిజికల్ డేటా మొత్తం ఉంటుంది దాంట్లో. గత 18 నెలలకు సంబంధించినటువంటి ఎఫ్డిఆర్ రిపోర్ట్ని ఇవ్వమని చెప్పి అడిగితే ఇప్పటి వరకు ఐసీఏఓకి ఇవ్వలేదు. సో ఇక్కడ ఇప్పుడు అమెరికా అనుమాన పడుతుంది, ఐసీఏఓ ఐక్రాస్ సమితి కూడా అనుమాన పడుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఎఫ్డిఆర్ అలాగే సివిఆర్ రెండు బ్లాక్ బాక్స్లో ఉంటాయి. ఈ బ్లాక్ బాక్స్లో నుంచి తీశారు ఎఫ్డిఆర్ అలా సివిఆర్ని. అయితే ఇవి పనిచేస్తుందా లేదా, ఇవి పనిచేస్తాయా లేవా అనేది కూడా పెద్ద డౌట్. ఇది కనీసం 5 days పడుతుంది అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాలండి. ఎందుకంటే బ్లాక్ బాక్స్లో నుంచి ఎఫ్డిఆర్ సివిఆర్ని అయితే తీశారు. కాకపోతే ఇవి పనిచేయాలంటే కనుక డీకోడ్ చేయాలి. డీకోడ్ చేయాలంటే కనుక ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంత మోతాదులో జరిగింది, ఈ బ్లాక్ బాక్స్కి ఏమైనా డ్యామేజ్ జరిగిందా అనే దాని మీద ఈ డీకోడ్కి సహకరిస్తుందా లేదా అనేది ఆధారపడి ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు ఎక్స్పర్ట్స్. సో కాబట్టి ఇది ఒకవేళ డీకోడ్కి కనుక సహకరించి డీకోడ్ జరిగితే అప్పుడు డీకోడ్ చేస్తారు ఎఫ్డిఆర్ అలాగే సివిఆర్లో. సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డ్. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డులు అనేది కేవలం ఫ్లైట్ నడుపుతున్నటువంటి వాళ్ళు పైలట్స్, కో పైలట్ కానీ లేదంటే క్రూ టీమ్ కానీ ఏం మాట్లాడుకున్నారు అనేది మాత్రమే తెలుస్తుంది అక్కడ. అంటే ఈ ప్రమాదానికి ముందు ఏం మాట్లాడుకున్నారు, ఈ ప్రమాదం జరిగేటప్పుడు ఏం మాట్లాడుకున్నారు, అసలు ఇవాళ కరెక్ట్గా ఏటీసీ తోటి వాళ్ళు కనెక్ట్ అయ్యారా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. అంటే ఫిజికల్గా తప్పు చేసినందువల్ల, మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి సివిఆర్ ఉపయోగపడుతుంది, కాక్పిట్ వాయిస్ రికార్డ్. కానీ టెక్నికల్గా ఈ ప్రమాదం జరిగిందా, టెక్నికల్ లోపాల కారణంగా అనేది ఎఫ్డిఆర్ తెలుస్తుంది, ఫ్లైట్ డేటా రికార్డ్ తెలియజేస్తుంది. కాబట్టి ఇవి రెండు ఇంపార్టెంట్. సాంకేతిక పరంగా జరిగిందా లేదంటే మానవ తప్పిదమా అనేది నిర్ధారించడానికి ఈ రెండింటిని డీకోడ్ చేస్తున్నారు. సో ఈ డీకోడ్ అయిన తర్వాత మాత్రమే ఇది మొత్తం కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ అమెరికా, యూకే ఇవన్నీ కూడా ఎంటర్ అయినాయి, ఐక్యరాజ్య సమితి కూడా ఎంటర్ అయినాయి. కాబట్టి ఇది ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ కింద ఉంది ఇప్పుడు. సో భారత్ ఏవియేషన్ వింగ్ అంటే భారత విమానయాన శాఖకే ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అధిగమిస్తుంది భారత విమానయాన శాఖ, లేదంటే అవాస్ పాలవుతుందా అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఐక్యరాజ్య సమితి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ డేటా కూడా తీసుకుంటున్నటువంటి క్రమంలో మరి ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఎఫ్డిఆర్ రిపోర్టు 18 నెలలు ఇవ్వట్లేకపోతుంది అని ఐక్యరాజ్య సమితి చెప్తుంది. మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది, అసలు ఏం జరిగింది అనే దాని మీద మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు యాడ్ చేయొచ్చు టోల్స్ రూపంలో. థ్యాంక్ యూ.